అలాగ మొఖం చూపించేసి, అలాగ ప్రార్థన చేసేసి, అలాగ పాట పాడేసి వెళ్ళిపోయే జీవితాలు కాదండి దేవుడు కోరుకునేది. దేవుని చిత్తము సంపూర్ణముగా నీ జీవితంలో జరుగులాగున దేవునికి సమర్పించుకున్న ప్రకారము దేవుని కొరకు జీవించగలిగిన జీవితాలు దేవుడు చూడగలిగినట్లయితే అటువంటి వారి విషయంలో దేవుని యొక్క కృపను మనం చూస్తూ ఉన్నాము. అటువంటి వారు యెరూషలేము పట్టణములో నివసించడానికి యోగ్యులయ్యారు. యెరూషలేము పట్టణంలో నివసించడానికి యోగ్యత నువ్వు పొందాలి అంటే మరొక అడుగు నీవు ముందుకు వెయ్యాలి. ఎవరు నీకు ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. ఎవరు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎవరు నిన్ను మెచ్చుకోకపోవచ్చు. ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు. ఎవరు నీ యొక్క శ్రమను చూడకపోవచ్చు. కానీ దేవుని కార్యము నేను జరిగించాలి. దేవుని కొరకు నేను చెయ్యాలి. దేవునిలో నేను ఉండాలి అనుకున్న వారందరూ